గది మన పరిస్థితి. వీటన్నిటిని మర్చిపోయి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. నా ఎజెండా అంతా నాకు అవకాశం ఉన్న రోజులు, నేను రాజకీయాలు ఉన్న రోజులు, నా మాట చెల్లుబాటు అయిన రోజులు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలతోనే ఉంటాను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి 6 నిమిషాలు కష్టపడి పనిచేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజల పుణ్యమా, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన రాజకీయ భిక్ష వలన ఇవాళ కడియం శ్రీహరి అనే వ్యక్తి సమాజానికి తెలిసింది, రాజకీయ వర్గాలకు తెలిసింది. కడియం శ్రీహరి తనకంటూ ఒక ఇమేజ్ని బిల్డప్ చేసుకునే ఒక అవకాశం వచ్చింది. కాబట్టి ఆ ప్రజలకు ఎంత చేసినా తక్కువే. ఎవరెన్ని రకాల మాట్లాడినా, ఎవరెన్ని రకాల అవమానపరిచినా, ఎవరెన్ని రకాల వ్యక్తిగత దూషణలకు దిగినా ఏమాత్రం వెరవకుండా, భయపడకుండా ప్రజలతో ఉంటాను, ప్రజల మధ్యన ఉంటాను, ప్రజల కొరకు పనిచేస్తాను, నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతానని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.